ప్రకాశం జిల్లా జనసేనలో గ్రూప్ పాలిటిక్స్ తారాస్థాయికి చేరింది. రూరల్ స్థాయిలో పార్టీ బలోపేతానికి ఏర్పాట్లు చేసిన కార్యక్రమాల్లో కొత్త పాత నేతల మధ్య సమన్వయ లోపం, వర్గపోరు బయటపడింది. పార్టీ బలోపేతం సంగతి ఎలా ఉన్నా నేతల పరిస్థితి ఏంటో అర్థం కాక అయోమయం నెలకొంది. ప్రకాశం జిల్లా జనసేన పార్టీలో లుకలుకలు ఒక్కసారిగా బయటపడ్డాయి. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు రియాజ్ వర్గాల మధ్య ఆధిపత్య పోరు నేతల్లో అయోమయం సృష్టిస్తోంది. ఒంగోలులో స్థానిక సంస్థల డీలిమిటేషన్ సమావేశానికి రియాజ్తో పాటు ఆయన అనుచరులు కూడా గైర్హాజరవడం చర్చనీయాంశమైంది. రియాజ్తో పాటు ఒంగోలులో జనసేన ఆవిర్భావం నుంచి పార్టీతో ఉన్న నాయకులు చాలామంది కనిపించలేదనే టాక్. ఈ సమావేశానికి పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న రియాజ్ను ఆహ్వానించలేదని ఆయన వర్గం ఆరోపిస్తోంది. మాజీ మంత్రి బాలినేని వర్గం మాత్రం సమావేశానికి రియాజ్ను ఆహ్వానించామని, అందుకు ఆధారాలు కూడా తమ వద్ద ఉన్నాయని చెబుతుండడం పార్టీ శ్రేణులను మరింత అయోమయానికి గురిచేస్తోంది. జిల్లాలో బాలినేని, రియాజ్ ఆధిపత్య పోరు సంగతి అటుంచితే అద్దంకి, ఎర్రగొండపాలెం, దర్శి నియోజకవర్గాల్లో అసలేం జరుగుతోందో కూడా అంతుపట్టని పరిస్థితి. రియాజ్ అదే పార్టీలో పాలిటిక్స్లో యాక్టివ్గా ఉండే కంది రవిశంకర్లు ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్తో కలిసి రాజకీయాలు నడుపుతున్నారని, పైకి కూటమి ధర్మం అని చెప్పుకుంటున్నా లోపల మాత్రం బాలినేని టార్గెట్గానే రియాజ్, రవిశంకర్లకు దామచర్ల ప్రాధాన్యత ఇచ్చి పనులు చేసి పెడుతున్నారన్న చర్చ జరుగుతోంది. ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవి సైతం టీడీపీకే రావాల్సి ఉన్నా అందరినీ ఒప్పించి దామచర్ల జనార్దన్ పట్టుబట్టి రియాజ్కు వచ్చేలా చేశారని టాక్ నడుస్తోంది. రియాజ్ కూడా దామచర్ల జనార్దన్కు అనుకూలంగానే జనసేన రాజకీయాలు నడుపుతున్నారని టాక్. జనసేన అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సభ్యత్వ నమోదు కార్యక్రమాలు ఒంగోలులో వివాదాస్పదంగా మారాయి. బాలినేని తన కార్యాలయంలో జిల్లాలోని పలు నియోజకవర్గాల జనసేన ఇన్ఛార్జీలను పిలిచి సభ్యత్వ నమోదు కార్యక్రమాలను నిర్వహించారు. దీనికి బాలినేని టీం గత పరాభవాల దృష్ట్యా రియాజ్ అనుకోని పిలవలేదు. ఆ తర్వాత జిల్లా అధ్యక్షుడి హోదాలో రియాజ్ నిర్వహించిన జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి బాలినేనితో పాటు ఆయనకు దగ్గరగా ఉండే జనసేన నేతలకు, కొన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు సైతం ఆహ్వానాలు లేవు. దీంతో బాలినేని జరుగుతున్న పరిణామాలను జనసేన జిల్లా పరిశీలకులు అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లారని సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇలాంటి వర్గపోరు పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందని రియాజ్ వంటి వారంటున్నారు. అయితే బాలినేని సన్నిహితులు మాత్రం తాము రియాజ్తో పాటు అందరికీ ఆహ్వానాలు పంపినా కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని చెప్పుకొస్తున్నారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ దగ్గర ప్రాపకం కోసమే వారు ఇదంతా చేస్తున్నారని విమర్శిస్తున్నారు. బాలినేని, రియాజ్ వర్గాల మధ్య నడుస్తున్న ఈ ఆధిపత్య పోరు ఇప్పుడు జనసేన అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది. కూటమి ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న తరుణంలో సొంత పార్టీ నేతల మధ్య ఇలాంటి విభేదాలు బయటపడడం పార్టీ శ్రేణులను అయోమయానికి గురిచేస్తోంది. ఈ వివాదాన్ని సర్దుబాటు చేసి జిల్లాలో పార్టీని గాడిలో పెట్టేందుకు అధినాయకత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.